ఇక మొదట్లో ధీరజ్ తన ఆవిడ ప్రేమని ఎస్ఐ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడానికి కార్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంతలో రోడ్డు మీద ఒక డెలివరీ బాయ్ కార్కి అడ్డం వచ్చి తన బండి ఆగిపోతుంది అని ఈ మ్యాంగో బాక్సెస్ ఎమర్జెన్సీగా డెలివరీ చేయాలి, లేకపోతే జాబ్ పోతుంది అని గట్టిగా బ్రతిమలాడుతూ ఉంటాడు. ధీరజ్ పాత రోజులని గుర్తు చేసుకుని జాలితోటి ఆయన కారు ఎక్కిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముందు దబదబా పోలీస్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ చెకింగ్ చూసి డెలివరీ బాయ్ కార్ దిగి పాషాగా వేసుకొని జంప్ అయిపోతూ ఉంటాడు. పోలీసులు వచ్చి కార్ చెక్ చేస్తే మ్యాంగో బాక్స్ అడ్డుకున్న మధ్యకి డ్రగ్స్ దొరుకుతాయి. ధీరజ్ ప్రేమ అంతా బతిమిలాడిన మా ముక్కు మొహం తెలియని వాడు మ్యాంగోస్ అని ఎక్కాడు అని చెప్పినా వినకుండా పోలీసులు కార్ని సీజ్ చేసి ధీరజ్ని స్టేషన్కి వీడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. స్టేషన్లో ధీరజ్ని పోలీసులు గట్టిగా బాధతో తిడుతూ ఉంటారు. ఈ స్కెచ్ వెనుక ఉన్న విలన్ క్యారెక్టర్ నన్ను ఎదిరించిన కూతుర్ని లేకపోతే పెళ్లి చేసుకున్నావు, ఇప్పటికీ నా ప్రతిత్రం కాంపిటీషన్గా తీరింది, వాడిని ఏ పరిస్థితిలో బయటికి రాకుండా చేయకండి అని సార్ అని ఎస్ఐ గారు అని లోపలికి వచ్చి రెచ్చిపోతూ ఉంటుంది. ప్రేమ స్టేషన్లోకి ఉరుక్కుంటూ వచ్చి ధీరజ్ మీద పడబోయే దెబ్బలను చూసి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. ఏ తప్పు చేయాలని నా మొగుడి ఎందుకు కొడుతున్నారు సార్, అసలు మీరు మనుషులేనా అని గట్టిగా తిడుతూ ఉంటుంది. కానీ పోలీసులు ప్రేమని తోసేసి గట్టిగా స్టేషన్ నుంచి బయటికి గెంతేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఇంట్లో సుకన్య వాళ్ళ మూలన ఉన్న కోడలు లాంటి ముందు రీల్స్ చేస్తూ ఎగురుతూ ఉంటే గది పడుతూ ఉంటుంది. నువ్వు అసలు నిజంగానే కడుపుతో ఉన్నవారా లేక కదా దిగిన కొత్తలా గెంతుతున్నావా అని తిడుతూ ఉంటుంది. దానికి ఆ కోడలో పొట్టి డైలాగ్స్ వేస్తూ ఉంటుంది. ఓహో ఇది మీ డౌటా, డాక్టర్స్ చెప్పారా లైట్గా అని చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.